మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగిన 4వ టెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్ విజయం ఖాయమన్న ఈ మ్యాచ్ లో ఇండియా అద్భుతం చేసింది. 143 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకొని డ్రా చేసుకోగలిగింది. 4వ రోజు గిల్ 103, రాహుల్ 90తో భారీ భాగస్వామ్యంతో టీమిండియా డ్రాపై ఆశలు పెంచుకుంది. వీరిద్దరు అవుట్ అయిన జడేజా 107, సుందర్ 101తో ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి మ్యాచ్ ను డ్రాగా ముగించారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులు వెనకబడిన మన జట్టు రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లను 425 పరుగుల వద్ద 5వ రోజు ముగించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 124 పరుగులు లీడ్ సాధించింది. మూడో రోజు గిల్లుతో పాటు జడేజా, సుందర్ సెంచరీల మోత మోగించడం విశేషం. 5 రోజుల ఆటలో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. మ్యాచ్ డ్రా కావడంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టు జూలై 31న ఓవల్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 358 పరుగులకు ఆల్అౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 669 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. 2 వికెట్ల నష్టానికి 174 పరుగులతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి అరగంట జాగ్రత్తగానే ఆడింది. 4వ రోజు మాదిరి 5వ రోజు కూడా గిల్, రాహుల్ డిఫెన్స్ కే పరిమితమయ్యారు. 70 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీని ఎట్టకేలకు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ వెడగొట్టాడు. రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ వేసిన ఒక ఇన్ స్వింగ్ డెలివరీ అనూహ్యంగా లోపలకు దూసుకొచ్చింది. దీంతో రాహుల్ LBW రూపంలో వెనుదిరగడంతో టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. లంచ్ కు ముందు జోఫ్రా ఆర్చర్ సెంచరీ చేసిన గిల్లును అవుట్ చేసి ఇండియాకు షాక్ ఇచ్చాడు. 4 వికెట్ల నష్టానికి 222 పరుగులతో చివరి రోజు రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా ఈ సెషన్ లో వికెట్ కోల్పోకుండా 100 పరుగులు చేసింది. జడేజా, సుందర్ మరీ డిఫెన్స్ కే పరిమితం కాకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ టీ విరామానికి ముందు తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.